రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గులాబీ ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. పెడనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పఠాన్ కరీముల్లా ఖాన్కు పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ శుభ సమయం మరికొన్ని రోజుల్లో జరుపుకోనుంది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు శరీరాలకు ఆకులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కుందుర్పి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా కాంగ్రెస్ నినాదంతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దర్శి ఎస్ఐ రామకృష్ణ ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. వారిని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ నగరాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి పరచాలని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో గురువారం కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జిని వారు ప్రారంభించారు. తెదాపాకు ఓటు వేసి చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా బాధ్యత అందరిపైన ఉందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో బుధవారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధులకు అందిస్తున్న పెన్షన్లో భాగంగా ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ నేడు 3,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై సిగడం మండలం దవలపేటకి చెందిన అసిరినాయుడు అక్టోబర్ 5న మృతి చెందారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించి సానుభూతి తెలిపారు. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వం ఇటీవల పెంచిన పెన్షన్ 3,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి నుంచి తీసుకువచ్చిన భవ్య మందిర అక్షంతలతో శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణంలోని ప్రతి ఇంటికి తిరిగి అక్షంతలతో పాటు ఫోటోలను అందించారు. తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఇటు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని వర్గం అతని సోదరుడు కేశినేని చిన్ని వర్గాల మధ్య పార్టీలో ముసలం నెలకొంది. ఇరు వర్గాల దాడులకు పాల్పడ్డారు. నాటుసారా తయారీ స్థావరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించారు. జిల్లేపల్లి గ్రామ శివారు మురికి కాలువ పక్కన నాటుసారా తయారీకి ఉపయోగించే 1000 లీటర్ల బెల్లం మూటను గుర్తించారు. ఏలూరులో జనవరి 9, 10, 11 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని, ఏలూరు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన వార్డు మెంబర్లు వైసీపీలో చేరారు. అనకాపల్లికి మలసాల భరత్ ను సీఎం జగన్ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానమైన అనకాపల్లి నియోజకవర్గాన్ని వీడటంపై మంత్రి అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ శ్రేణులతో సమీక్షించారు. ప్రజలందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
కుకట్పల్లి జేఎన్టీ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మణిగిలలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 24 లక్షల రూపాయలతో నూతన ఆరోగ్య ఉప కేంద్రంను ప్రారంభించారు. అమెరికాలోని లాస్ వేగాస్ లో ఓ మహిళా జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరుగున వెళ్లి జడ్జిపై దూకి దాడి చేశాడు. పోలీసులు అతన్ని వెంటనే బంధించాడు. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అందించాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.